గడిపిన సౌకర్యాలు స్వేచ్ఛను విడిచి అత్తవారింట్లో కొత్త ఆచారాలను నిబంధనలను అంగీకరించాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అత్తామామలు అనవసరంగా వ్యాఖ్యానించడం, బహిరంగంగా విమర్శించడం, చిన్న విషయాలను పెద్దదిగా చూపించడం వంటి ప్రవర్తన వల్ల ఆమె మనసు ఆందోళనకు గురవుతుంది. కొన్ని ఇళ్లలో కోడలని ఇతర కోడలతో పోల్చడం ఒక అలవాటు. ఇది ఆమెలో అసంతృప్తిని, అపరాధ భావనను పెంచుతుంది. ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించకుండా ఇలా చేయడం వల్ల సంబంధాలు బలహీనపడతాయి. కొన్ని కుటుంబాలు కోడలిని కేవలం ఇంటి పనులకు పరిమితం చేస్తూ చదువు, ఉద్యోగం వంటి విషయాలను నిరుత్సాహపరుస్తాయి. తన కలలను త్యాగం చేయాల్సి వస్తే ఆమె మానసికంగా వెనుకబడిపోతుంది. అత్తవారింట్లో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న విషయాల్లోనూ మూడో వ్యక్తి జోక్యం చేస్తూ దంపతుల మధ్య దూరం పెరుగుతుంటుంది. ఇది కుటుంబ జీవితంలో చీలికలకు దారితీయవచ్చు. కొత్త ఇంట్లో కూడా ఆమెను పూర్తిగా అంగీకరించకుండా, కొన్ని కీలక విషయాలను చెప్పకుండా దాచేయడం, ఆమెపై నమ్మకం లేనట్టు ప్రవర్తించడం ఆమెను ఒంటరిని చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ ఇంట్లో తన స్థానం అనుమానంగా భావించడంతో దూరంగా ఉండాలని అనుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భావోద్వేగ మద్దతు ఎంతో అవసరం. పుత్రుడు లేదా భర్త సరైన భరోసా ఇవ్వకపోతే ఆమెకు ఆ ఇంటి జీవితం భారమైపోతుంది. అంతేకాక గోప్యతకు విలువ లేకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం కూడా ఆమెకు అసహనాన్ని కలిగిస్తుంది. ఇలా అనేక రకాల కారణాల వల్ల కొత్త కోడలు అత్తమామలతో కలిసి నివసించాలనే సంకల్పాన్ని వదిలేసి స్వతంత్ర జీవితాన్ని కోరుకోవడం సహజమే.